జై భీమ్ 99 న్యూస్ కు స్వాగతం. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ గా కన్నె ప్రేమలత సురేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ గా కన్నె ప్రేమలత ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. సుమంగళి చౌరస్తా నుండి మొదలైన ర్యాలీ మెరిడియన్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అడుగడుగున ప్రజలు, అభిమానులు నీరాజనలు పలికారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కన్నె ప్రేమలత సురేందర్ దంపతులు గజమాలతో సత్కరించి మెమంటో అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కన్నె ప్రేమలత ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణం అంతా గులాబీమయం చేశారు. అన్ని కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు గులాబీ జెండాలను ఏర్పాటు చేశారు. గులాబీమయం కావడంతో పట్టణం సందడిగా మారింది. అనంతరం మెరిడియన్ ఫంక్షన్ హాల్లో కన్నె ప్రేమలత సురేందర్ను చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇట్టి ప్రమాణ స్వీకారానికి వివిధ గ్రామాల నుండి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ శాఖ మంత్రులు గౌరవనీయులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, నూతన మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు కన్నె ప్రేమలత సురేందర్ గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు. అన్నగారు భీమ్గల్ మండలాన్ని అట్లానే ఇప్పుడు చూస్తున్నాం 19 కోట్ల రూపాయలతో సెంట్రల్ డివైడర్ 4 లైన్ల రోడ్డు చూసినాం. 4 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ అసలు కనివి ఎరగని రీతిలో ఏ రోజు కూడా ఇట్లాంటి అభివృద్ధి జరుగుతుందని భీమ్గల్ ప్రజలు కలలో కూడా ఊహించలేరు. అది సాధ్యం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ భీమ్గల్ ప్రాంతానికి తీసుకురావడంలో మనం గమనించాలా. 2014లో గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జరిగిన అభివృద్ధిని చూడాలా. 2014 కంటే మనం ఎందుకు ఒకసారి ఆలోచిస్తాం. అప్పుడు భీమ్గల్ ఏం అభివృద్ధి జరిగింది. కావున అన్న గెలిచిన తర్వాత ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లా ఏలిన నాయకులు మొత్తం మన ప్రాంతం నుంచే ఉన్నారు. ఏ నాయకులు అందిస్తారు. మరి ఇంతమంది నాయకులు చేయని అభివృద్ధి ఈరోజు 2014 నుంచే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మనం అందరం విస్తృతంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మనం రోజు పేపర్లు, సోషల్ మీడియాలో అనేక కార్యక్రమాలను చూస్తున్నాం. నరేంద్ర మోడీ పిఎం అయ్యాడు. నేను కూడా అనుకున్నా ఈయన ఏమో చేస్తాను, పాపం నరేంద్ర మోడీ పిఎం అయ్యాడు, చాలా అభివృద్ధి చేస్తారని. మనం 7 సంవత్సరాల ఎందుకంటే ఇంకా
నమ్మవద్దు. మనం నిజంగా జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు కేసీఆర్ గారు దేశానికే ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచనతో అనేక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఈ రోజే మనం చూస్తున్నాం. ఈ రోజు బొంబాయి వెళ్ళి కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపం చూసి మనం అందరం కూడా ఒకదానిపై ఉండి ఈ భీమవరం ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభకు నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నా. చేయగలండి. ప్రజల మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాల భగత్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, పార్టీ కార్యకర్తలకు, అభివృద్ధి చెందుతుందంటే ప్రశాంత్ అన్న భీమగల్ ప్రజలతో ఉండటం, భీమగల్ పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం. పెద్ద పెద్ద పదవులు సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ, ఆ లక్ష్మీ నరసింహస్వామి చల్లని చూపు ప్రశాంత్ అన్నపై ఉండాలని కోరుకుంటూ, ప్రశాంత్ అన్న చల్లని చూపు మాపై ఉండాలని కోరుకుంటూ, జై ప్రశాంత్ అన్న, జై తెలంగాణ. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఉపాధ్యక్షుడు భీమగల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లె లక్ష్మణ్ గారికి, భీమగల్ మున్సిపాలిటీకి ఇప్పుడే ప్రమాణ స్వీకారం, చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరి ప్రేమలత సురేందర్ గారికి, భీమగల్ ఎంపీపీ అధ్యక్షుడు మహేష్ గారికి, భీమగల్ జడ్పీటీసీ సభ్యులు చౌకపేల రవి గారికి, భీమగల్ ఎఫ్ఏసిఎస్ చైర్మన్ నర్సన గారికి, భీమగల్ కార్పొరేషన్ మెంబర్ మహేష్ గారికి, భీమగల్ మండల పార్టీ అధ్యక్షుడు దొంగల్ నర్సయ్య గారికి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కన్న సురేంద్ర గారికి, భీమగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమ్ముడు భగత్ గారికి, అట్లాగే రెండవ వార్డు కౌన్సిలర్ నేనైతే బోర్లింగం గారికంట వేరే రాసించు, మూడవ వార్డు కౌన్సిలర్ మూద లతా లింబాల గారికి, నా 5వ వార్డు కౌన్సిలర్ బొదిరి నర్సయ్య గారికి, 6వ వార్డు కౌన్సిలర్ గంగాధర్ గారికి, 7వ వార్డు కౌన్సిలర్ ఖైరునిసా బేగం గారికి, రజా గారికి, 8వ వార్డు కౌన్సిలర్ సతీష్ గౌడ్ గారికి, 9వ వార్డు కౌన్సిలర్ రాజశ్రీ లక్ష్మణ్ గారికి, 10వ వార్డు కౌన్సిలర్ భూదేవి ముద్దన్న గారికి, 11వ వార్డు కౌన్సిలర్ షమీన్ బేగం కరీం గారికి, 12వ వార్డు కౌన్సిలర్ అనుపమ ప్రసాద్ గారికి, అట్లనే కోఆప్షన్ సభ్యులు శోభా భూపతిరావు గారికి, అట్లనే అస్మతుల్లా గారికి, శ్రీమతి రజియా సుల్తానా సర్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర అధికారులు, అట్లాగే సోదర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, భీమగల్ పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా నేను ఈ సభ ద్వారా గత 2 సంవత్సరాలుగా నా ఆలోచనను
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి నమూనాను భీమ్గల్ పట్టణంలో అమలు పరచడానికి విశేష కృషి చేసినటువంటి అవుట్గోయింగ్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వారు చాలా చక్కగా ఈ 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. పార్టీ నిర్ణయం మేరకు మొదలై అనుకున్న దాని ప్రకారం ఫస్ట్ 2 years మల్లెల రాజశ్రీ గారు ఉండాలని, తర్వాత 3 years ప్రేమలత సురేంద్ర గారు ఉండాలని నిర్ణయం తీసుకున్నందువల్ల పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు మరొకసారి నేను మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. పార్టీ నిర్ణయానుసారం మరి ఏమాత్రం అంటే చాలా స్వచ్ఛందంగా మరి ప్రేమలత సురేంద్ర గారిని చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు నేను ఇక్కడ ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లకు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఈ నిర్ణయం చాలా సాఫీగా స్వచ్ఛందంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. నేను మీ నాయకుడిగా నాకు ఇంతకంటే ఇప్పుడు సంతోషం ఏమి ఉండదు. ఎందుకంటే నేను కేసీఆర్ గారు చెప్పింది కూడా పాటిస్తాను, నేను చెప్పింది మీరు పాటించదు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రాజకీయాలు చాలా మంచి నైతిక విలువలను పాటించి ఇవాళ ఈ మార్పు అనేది జరిగింది. చాలా సంతోషం. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు. ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది, మన పదవిలో మనకు మంచి సార్థకత కూడా ఉన్నది. పొద్దున పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఫలానా కోర్సులు ఉన్నప్పుడు మా గల్లీలో మన మంచి పనులు చేసిన కొన్ని పరకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఆ దిశగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఎప్పటికైనా సరే తృప్తి అనేది పాటు మన ఆత్మ పని తృప్తి కలిగితే అంతకంటే ఎక్కువ సంపద మనకి అవసరం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతతో భీమ్గల్ పట్టణ ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, మనం ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పనిచేయాలని చెప్పి నేను కౌన్సిలర్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చైర్పర్సన్ గారిని కూడా ముఖ్యంగా కోరుతాను. అయితే ఇంతకుముందు నర్సే గారు అన్నారు చాలా పనులు జరుగుతున్నాయి భీమ్గల్లో. వాస్తవం జరుగుతున్నాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంకా జరుగుతాయి కూడా. మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ కూడా చేసుకున్నాం. తప్పకుండా ఒక్క ఫంక్షన్ మాత్రం ప్లేస్ ఇబ్బందితోటి అది కట్టుకోలేకపోతున్నాం. ఫండ్స్ రెడీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, శాంక్షన్ అయింది. ఆ ప్లేస్ మనం మీరు ఈ భీమ్గల్ పక్కన పాలకవర్గం, భీమ్గల్ వీడీసీ వాళ్ళు పైన ఉన్నట్టున్నాం. వీడీసీ మర్చిపోయిన నేను చెప్పండి. భీమ్గల్ వీడీసీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు నరేష్, వీడీసీ మీ కౌన్సిల్ పాలకవర్గం ఇద్దరు కలిసి స్థలం మరి సెట్ చేస్తే 1,00,00,000 రూపాయలు ఉన్నాయి ఫంక్షన్ కోసం. అది కూడా నేను మాట ఇచ్చాను ప్రజలకు, పేద ప్రజల కోసం ఒక ఉచితమైన ఫంక్షన్. పెళ్ళిళ్ళు చేసుకున్నా, బర్త్డేలు చేసుకున్నా, ఇంకేమైనా చేసుకున్నా పనికి రావాలి. ఫంక్షన్స్ పోతే 40,000, 50,000, 60,000, 70,000 ఖర్చు అవుతున్నాయి. మినిమం ఫీజు 5,000, 10,000 ఫీజు కొట్టి పేదలందరికీ ఆ ఫంక్షన్ పనికి రావాలనే ఉద్దేశంతో నేను మంజూరు చేయడం జరిగింది. కేటీఆర్ గారికి మన దానికి స్థలం దొరుకుతలేదు, స్థలం కొద్దిగా డిస్ప్యూట్లో పడ్డది. మనం అనుకున్నాం ఒక స్థలం అనుకున్నాం, కానీ రైతులు దానికి కొద్దిగా మాకు కావాలని అంటున్నారట. నేను దాంట్లో పోను, ఇంత డీప్గా నేను ఈ గ్రామ సమస్యలో పోను. వీళ్ళందరూ కలిపి ఈ కౌన్సిలర్లు, వీడీసీ అందరూ కలిపి స్థలం చూపిస్తే, ఎందుకంటే అది ప్రజల కోసం పనికి వచ్చేది. అల్టిమేట్గా అది వీడీసీ అయినా, ప్రజలైనా, రైతులైనా, కౌన్సిలర్లు అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అల్టిమేట్గా పనిచేయాల్సింది ప్రజలకు. అది కావాల్సింది ప్రజలకు. మనం ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడాలి. కాబట్టి చాలా గొప్ప రిలీజ్ ఇస్తుంది. నేను మా వేలుపూర్లో కట్టిన అది 50 లక్షలతోటే కట్టినా. అంటే 5,000 రూపాయలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం. చాలా సంతోషం ఉన్నారు వేలుపూరు. అట్లా బాల్కొండలో 50 లక్షలు ఇచ్చిన, తమ్ముడిలో 50 లక్షలు ఇచ్చిన, మోర్కాట్లో 50 లక్షలు ఇచ్చిన ఫంక్షన్ కోసం. నేను భీమ్గల్లో 1,50,000 రూపాయలు ఇచ్చిన. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం పేదలకు పనికి వచ్చి అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఇస్తూ ఉన్నారు, షాపింగ్ పార్క్ కింద ఇస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి తోడైతే ఇంకొక 30,000, 40,000, 50,000 మిగులుతాయి వాళ్ళకు పేదోళ్ళకు అని చెప్పి నేను ఆలోచన చేసి
ఈ 7 సంవత్సరాలలో కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత భీమ్గల్లో ఏం జరిగింది, పాల్గొన్న నియోజకవర్గంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, మన ఇంటికే ఏం వచ్చినాయి, మనకే ఏం జరిగింది అన్న విషయం ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. మనం ఒక్కరే లేదు తెలంగాణ దేశంలో. తెలంగాణ రాష్ట్రంగా దేశంలో ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి. మనం 29వ రాష్ట్రం. ఆ 28 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కేసీఆర్ చేస్తున్నట్టు ఆ రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు చేయట్లేదు. కానీ ఆ 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, మరి ఇవాళ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు అర్థమన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక్కసారి మనం తప్పకుండా వాళ్ళ జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 2014 కంటే మొదలు, తెలంగాణ రాకుండా మొదలు, కేసీఆర్ రాకుండా మొదలు మన కరెంట్ ఎట్లు ఉండేది మీ అందరికీ తెలుసు. ఇవాళ కరెంట్ ఎట్లుందో మన అందరికీ తెలుసు. పోనీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఫ్రీగా రైతులు ఈ దేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తున్నారో చూపెట్టుకోనండి. దేనికంటే దానికి ఇస్తారు. వాళ్ళున్న రాష్ట్రాల్లో చేయరు. 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్. 10 రెట్లు ఎక్కువ చేసింది. మరి ఇప్పుడు చూపిమనండి బీజేపీ పాలిత రాష్ట్రం. బీహార్లో 600 పెన్షన్. గుజరాత్ లాంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కూడా 1000 రూపాయల పెన్షన్. మధ్యప్రదేశ్లో 700, యూపీలో 400, 500, ఉత్తరప్రదేశ్లో ఎక్కడ 500, 600, 700 వాళ్ళున్న రాష్ట్రాల్లో. మరి ఇక్కడ 2000. అంటే మరి వాళ్ళని తెచ్చుకొని, బీజేపీ వాళ్ళని తెచ్చుకొని 2400 చేసుకుందామా, 700 చేసుకుందామా ఒకసారి మరి ఆలోచన చేయాలి. వాళ్ళున్న రాష్ట్రాల్లో 2000 రూపాయల పెన్షన్. ఇక్కడ మాత్రం ఎవరో ఒక రైతుల్లో మిగిలిపోతే వాళ్ళని పట్టుకొని మాట్లాడతారు. ఇట్లా ఏ విషయంలో తీసుకోండి. రైతు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ప్రతి సంవత్సరం తెలంగాణ మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పథకం అమలు లేదు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి చెక్కు పంపించే రైతు బీమా పథకం. సలాం కొట్టు లేదు, ఎవరికి అప్లికేషన్ లేదు. ఆఫీసర్లే ఇంటికి వచ్చి రాష్ట్రం పోయి బ్యాంకులోకి 5 లక్షల రూపాయలు పంపించే కార్యక్రమం రైతు బీమా పథకం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇంత పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో తప్ప. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు ఓ సుట్ కేసులో బట్టలు 12,000 రూపాయలు ఇచ్చే పథకం ఈ దేశంలో వేరే దగ్గర ఇక్కడ లేదు. మరి ఏమన్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాను కదా? బీడీల పెన్షన్స్ ఈ దేశంలో పుట్టించిందే కేసీఆర్. ఎవరు ఆలోచన చేయాలి బీడీలు సర్కారు పెన్షన్ ఇవ్వాలని. ఇట్లా ఒక్కటిగా ఎన్ని చెప్పుకున్నా, ఎన్నన్నా రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య చెప్పేయడానికి ఇవాళ మన నియోజకవర్గంలో 5 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాయి. 2014లో ఒకటి మొదలు మేడం. ఇవాళ రాష్ట్రంలో 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. 1000 లక్ష మంది పిల్లలు చదువుతా ఉన్నారు. 10 లక్షల మంది పిల్లలు చదువుతా ఉన్నారు ప్రతి సంవత్సరం. ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కాన్వెంట్ స్కూల్లో విద్య చెప్పించి వాళ్ళు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తా ఉంటే ఎప్పుడు ఆలోచించండి సమాజం. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. అయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకి మనం తగిన జవాబు చెప్పాలి. నేను నిన్న మొన్న కూడా చాలా మీటింగ్లో చెప్పిన చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మన బార్డర్ పక్కకు మహారాష్ట్ర ఉంటుంది, తెలంగాణ బార్డర్ మహారాష్ట్ర ఉంటుంది. జనరల్ ఏమైతుంది, బార్డర్ ఊరు పక్క పక్కనే ఉంటాయి. ఇటు పక్కంతా తెలంగాణ ఊరు ఉంటే అలా గెట్టు కాగానే మహారాష్ట్ర ఊరు ఉంటాయి. రైతులు కూడా కలిసే ఉంటారు. గెట్టే ఆగం ఇక్కడ ఈ పని చేసుకుంటారు, మన వాడు పని చేసుకుంటారు. ఇక్కడ అమ్మాయిని ఆ ఇంటికి ఇస్తారు, అక్కడ అమ్మాయిని ఇంటికి ఇస్తారు. ఈ సంబంధాల వల్ల ఈ మనోళ్ళు ఇక్కడ నుంచి పోయిన అమ్మాయిలు ఆ ఊరుతో పునఃపురం చేస్తున్నారు. మా తెలంగాణలో కేసీఆర్ కళ్ళ 2 లక్షల రూపాయలు, మా తెలంగాణలో కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి, మా తెలంగాణలో కేసీఆర్
అన్ని చెప్తాను వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు వరదలు ఏమైనా కోడలు చెప్తుంది అలా తెలంగాణ కేసీఆర్ ఇన్ని ఇస్తున్నారట మరి మన దగ్గర మన సీఎం ఎందుకు ఇస్తున్నారు అడుగు మన ఎమ్మెల్యే అడుగుతున్నా వరదలు చెప్తున్నారు అట్లా పాకి 16 గ్రామాల ప్రజలు సర్పంచ్ వినతిపత్రం రాసుకొని కేసీఆర్ కలవడానికి వచ్చారు హైదరాబాద్ కలిపి సార్ మా 16 గ్రామాలని మీ తెలంగాణలో నమ్మకండి సార్ దయచేసి మాకు అక్కడ ఏం అవసరం లేవో ఇక్కడ అన్ని వస్తుంది అని చెప్పి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ నువ్వు ఏలుతున్న రాష్ట్రంలో 16 గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణ నమ్మకండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏం చెప్తారు దీనికి సమాధానం బీజేపీ ఉంటాడు కర్ణాటక మహబూబ్నగర్ బార్డర్ ఉంటుంది నారాయణపేట జిల్లా కొత్త జిల్లా బార్డర్ రాయచూరు ఉంటుంది సేమ్ చేసి ఇక్కడ నుంచి అమ్మాయిలు ఓనాడికి ఆ పొగబెట్టు వాళ్ళందరూ మీద పొగబెట్టుడు మాకు ఇటు ఉంటుంది మీకేం లేదు మాకు ఇటు ఉంటుంది మీకేం లేదు ఇక వాళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేని అడుగుతుంది తెలంగాణలో ఇస్తున్నారట మీరు మాకేం ఇస్తలేదు ఏం చేయలేదు ఆ ఎమ్మెల్యే ప్రెషర్ పెడతారు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది ముఖ్యమంత్రి కూడా బీజేపీ వాడు ఆ బీజేపీ ఎమ్మెల్యే డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఓపెన్ మీటింగ్ లా సార్ మా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు మా పక్కకు తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో దీనికి పథకాలు ఇస్తున్నారు మా ప్రజలతో మనం అడుగుతున్నారు ఈ పథకాలు ఏమని మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి అన్ని పథకాలు మీరు ఇక్కడ పెట్టండి కర్ణాటకలో లేకపోతే నా రాయచూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి తెలంగాణలో అర్పించాలని చెప్పి బాగా ముఖ్యమంత్రిని అడుగుతాను బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు నా నియోజకవర్గాన్ని తీసుకుపోయి తెలంగాణలో అర్పండి చాలా మంది చూస్తుంటారు యూట్యూబ్లో కొట్టండి బీజేపీ ఎమ్మెల్యే శ్రీని మిక్స్ తెలంగాణ స్పీచ్ దొరుకుతాయి యూట్యూబ్లో కొడితే గూగుల్లో ఏ సమాధానం చెప్తారు బీజేపీ పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కదా మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి మమ్మల్ని తెలంగాణలో కలుపు అన్నాక నన్ను మీకు కాబట్టి నేను బట్టలు పెట్టుకుని బాగా దూకి కానరా మన చేత కాపాడినట్టు కదా ఇప్పుడు వెలుపూరు తీసుకుపోయి నిజామాబాద్ కలపమంటే నేను బట్టలు బాగా దూకి వేసుకోవాలి వెలుపూరు గ్రామాన్ని తీసుకుపోయి పాల్గొన చేసుకుని ఆరుపూర కలుపుకొని అన్నారంటే వెలుపూరు ఏం చేయాలి ఎంత సిగ్గు అయినది వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళని ఆ నియోజకవర్గాన్ని తీసుకుపోయి తెలంగాణలో అనుకుంటున్నారు కర్ణాటక ఎక్కడ మొక్క పెట్టుకుంటారంటే బీజేపీ సమాధానం ఏం చెప్తారండి ఈ అడగోలుగా మాట్లాడా డబ్బాల రాలేదు సూక్తాస్తూ సప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు గడగడ ఏం వీలు ఉంటుందంటే డబ్బాల రాళ్ళు సప్పుడు ఆ సప్పుడు వీలు ఉంటుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పెద్ద లేదు చిన్న లేదు కేసీఆర్ మీద మాట్లాడు కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడు నువ్వు ఊరుకునేది లేదు మనం తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే ఇంకా సిగ్గు లేదు కూడా చెప్తే కాదు మొన్న మీరు చూసిన పార్లమెంట్లో నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాం కొట్టండి నరేంద్ర మోడీ స్పీచ్ పార్లమెంట్ యూట్యూబ్లో వస్తుంది యువకులకు చెప్తున్నా మీరు నాయక పడుతున్నాడు యువకులంతా ఆయన స్పీచే వస్తుంది డైరెక్ట్ ఏమంటాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరిగ్గా జరగలేదు పార్లమెంట్లో తలుపులు మూసేసి బిల్లు పాస్ చేసి అన్న మాట మాట్లాడారు ఇప్పుడు 8 ఏళ్ళకు తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరిగ్గా జరగలేదు అంటాడు ఎంత ధైర్యమైన అంటే ఏమన్నాడు వందల మంది పిల్లలు చచ్చిపోయి లక్షల మందిని మనం రోడ్లతో పడి అంటవార్పులు చేసి అస్తవంకులు చేసి చివరికి కేసీఆర్ దీక్ష పట్టి చావునప్పుడు తలబెడితే వచ్చిన తెలంగాణ వచ్చినాక 8 ఏళ్ళ నుంచి కొంచెం మంచిగా అవుతున్నాం ముందరికంటే అన్ని మంచిగా చేసుకుంటున్నాం ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదు అంటారా బిడ్డ పుట్టిందట తల్లి చచ్చిపోయినట ఆయన మాట ఇంత పార్లమెంట్లో బిడ్డ తెలంగాణ పుట్టింది కొత్త బిడ్డ పుట్టింది కానీ తల్లి చనిపోయింది అంటాడు అంటే ఆంధ్రాన్ని చంపేసి మనం పుట్టామట ఎందుకంత విషయమైనది
ఇంత మాత్రం మాట్లాడుతుంటే మరి రాష్ట్ర బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఏం చెప్తున్నారండి? అడిగే సాధకాలు ఎక్కడ మాట్లాడతారు సార్ మా రాష్ట్రం గురించి? మేము ఏం పాడాలి? మా త్యాగాల వల్ల ఏర్పడాలి, మా ప్రజలు పోరాటాలు చేసిండ్రు, 15 సంవత్సరాలు పోరాడినాం. మీరు అడ్డగా మాట్లాడతారు సార్ తెలంగాణ ఏర్పాటు గురించి. ఒక్క ఎంపీ అయినా మాట్లాడారు? అది మాట్లాడే సాధకాలు. దాని మాట కేసీఆర్ తెలియజేస్తాం, ఇది మాత్రం అంటే సాధన 3 ఏళ్ళు అయినప్పటికీ టచ్ చేసి దమ్ముంటే టచ్ చేసి కేసీఆర్ నా కూడా దమ్ముంటే చూస్తాను. ఇట్లా ఇష్టం నువ్వు చేసేదే లేదు. మీ నాయకులు మొత్తం తెలంగాణ విషయం వస్తారు మాట్లాడారు. నేను ఇవాళ వేదిక మీద నేను డిమాండ్ చేస్తా ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు, మీరు ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పించిందాక మీరు గ్రామాల్లో తిరుగుతే మిమ్మల్ని గ్రామాల్లో రానియమని వారిని కొప్పుడు ఖాయం. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించినాక నువ్వెందుకు ఇంకా మాకు తెలంగాణ, నీ పార్టీ ఎందుకు మాకు ఇచ్చే సాధకాలు నీకు అమ్మతో చెప్తున్నా. ఇందులో మాట్లాడే ఒప్పుకున్నాం, ఎందుకులే కేంద్ర ప్రభుత్వం గొడవ ఎందుకులే మన కమ్మని చేసుకున్నాం మాట్లాడుకుంటున్నాం. జిల్లాలో నవోదయ పాఠశాల ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనం 10 జిల్లాల్లో 33 జిల్లాలు అయినా 23 జిల్లాలు అయినా కొత్తగా మేము 23 జిల్లాలు అయినా సార్ మా జిల్లాలో నవోదయ పాఠశాల ఏమని 3-4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మనం 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. మనకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వాలి. కాకపోగా 57 కొత్త నవోదయ పాఠశాలలు వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వేరే రాష్ట్రాలకు ఇచ్చి 57 కొత్త నవోదయ పాఠశాలలు వేరే రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. ఎందుకు అడగవండి అనిల్ గారు? మీ ప్రధానమంత్రి ఎందుకు అడగవు? నువ్వు మాకు ఎందుకు ఇస్తలేదు సార్ తెలంగాణ నవోదయ పాఠశాలను అడగచ్చుగా? మేము పనులు మేము శాంక్షన్ చేయించిన రోడ్ల మాత్రం ఫ్లెక్సీ పెట్టుకుంటాం. నీకు అదే సాధన అవుతుంది. అందుకే చేసి అన్నాడు మిమ్మల్ని మంది గుట్టోడు తీసి గుట్టాడుకుంటారా మీరు? మీకు సన్నాసం మంది గుట్టోడు దగ్గర తీసి ముందు పెట్టుకుంటాడు. నా బిడ్డ నా బిడ్డ నేను మందులు చేయించిన రోడ్ల దగ్గర ఫ్లెక్సీ పెట్టుకుంటున్నా. నవోదయ పాఠశాల ఇస్తారా? ఇంకొక విషయం కేంద్ర ప్రభుత్వం 158 మెడికల్ కాలేజీలు 158 మెడికల్ కాలేజీలు వివిధ రాష్ట్రాలకు శాంక్షన్ చేసింది. మన తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. ఎందుకు అదే సాధ కదా బీజేపీ నాయకులు మా తెలంగాణకి ఎందుకు ఇస్తున్న మెడికల్ కాలేజ్ 158 ఇచ్చింది వేరే కాలేజీ వేరే రాష్ట్రాలు. మనకేంటి అట్లా నువ్వు ఇవ్వాల్సిన ఒకటి ఉంటామా మాది ఏదో కొట్లాడుతున్నాం మాది చేసుకుంటున్నాం. నువ్వు ఇవ్వాల్సిన ఉంటా తెలంగాణ పుట్టుక మీద నువ్వు ప్రశ్నిస్తున్నావు. తెలంగాణ పుట్టుక ప్రశ్నించే పార్టీ, తెలంగాణ పుట్టుకను ప్రశ్నించే నాయకుడు మనకు అవసరమా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలని చెప్పి మేము మనం వేస్తా ఉన్నాం. ఒకసారి చాలా ఆలోచన చేయాలి. యువకులు కూడా మోసపోతున్నా మళ్ళా కలుపుతారు ఆరోగ్యంతో ఇవ్వమని, మోసపోతున్నా మళ్ళా పాత రోజులు వస్తాయి. 200 పెన్షన్, 6 గంటల కరెంట్, నీళ్లుంటాయి, ఖాళీ నీళ్లుంటాయి, పొలాలకు నీళ్లుంటాయి. మళ్ళా పాత రోజుల్లో పోవాలి మనం. ఎందుకంటే మనం అందరం నమ్మిన మనం అంటే కలిపి మళ్ళా దోషి పెడదాం ఉద్దేశమా? ఇన్ని రోజులు దోచుకున్నాం కాబట్టి మనం పెట్టుకొని ఈ 7 సంవత్సరాలు మన పేసే మనం వాడుకుంటున్నాం కాబట్టి ఇంత తిరగబడుతున్నాం. చెక్ డ్యామ్లు కట్టుకుంటున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, ప్యాకేజ్ వాళ్ళు చేసుకుంటున్నాం, నీళ్లు తేవాలని ప్రయత్నం చేస్తున్నాం, ఇంటింటి మిషన్ దగ్గర నడబెట్టినాం, ఫిల్టర్ నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం, 24 గంటల కరెంట్ నీళ్ళు ఇస్తున్నాం. ఇట్లా కళ్యాణ లక్ష్మి సాగు వారికి
ఇవాళ మోడీ చేస్తున్నాడేమో అనుమానం నాకు కలుగుతున్నదని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే లేకపోతే 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ పుట్టుక మీద ఎందుకు నీకు డౌట్ వచ్చింది, తెలంగాణ ఎందుకు నువ్వు విషయం చెప్తున్నావు, ఒకసారి ఆలోచన చెయ్యాలని చెప్పి నేను మనం చేసుకుంటూ మరొకసారి నేను చైర్మన్ గారు ప్రేమలత సురేందర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా భీమ్గల్ పట్టణ అభివృద్ధి కోసం అందరి మధ్యలో ముందుకు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై ప్రశాంత్ అన్న. జవాజీ భూమయ్య గారు ఏఎంసీ డైరెక్టర్ భీమ్గల్ మంత్రి గారిని సన్మానిస్తారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ కల్లె ప్రేమలత సురేందర్ గారు మంత్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. పదవి ఇచ్చిన ప్రశాంత్ అన్నకి ధన్యవాదాలు, భీమ్గల్ ప్రజలకు ధన్యవాదాలు, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ప్రశాంత్ అన్న ఈ పదవి ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మాట ఇస్తున్నాను. ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు భీమ్గల్ని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను.